మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. థియేటర్లో కాల్ చేస్తా అన్నావు, అసలు నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా? థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా? నీ ఎవరి మీద పోగలుగుతావబ్బా? ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకటండి, జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి, అతనికి సంస్కారం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఈ జరిగిన తర్వాత. ఆ 3 టైంలో జరిగింది. తర్వాత అతను పశ్చాత్తాపడి ఉన్నాడో లేదో మనకి తెలియదు, కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద ఆయన స్థాపించింది, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటేనే రాబోయే తరాలు, రాబోయే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, యువకులైనా సరే, అనుభవజ్ఞులైనా సరే, నందమూరి వారి ఫ్యామిలీ జోలికి రావాలంటే భయం ఉండాలి.